హాయ్ అండి. ఇప్పటికి ఈ వీడియో ఏంటో మీకు అర్థమైపోతుంది. గాయత్రి కోసం పానీపూరి చేస్తున్నా. గాయత్రి అయితే ట్యూషన్కి వెళ్ళింది. వచ్చే లోపల పానీపూరి చేద్దామని రెడీ చేస్తున్నాను. చూడండి పానీపూరి ఎంత బాగా వచ్చాయో. సేమ్ పానీపూరి షాప్లో కొన్నట్లే వచ్చాయి కదా, చాలా బాగా వచ్చాయి పూరీస్. ఇంకా వాటర్ అది మీకు చూపించలేదు. చాలా ఒక బంగాళదుంప పొద్దున్న ఉడకపెట్టేసి ఉంటే అది చేసేసాను. వాటర్ కొంచెం చేశాను, వచ్చేస్తుంది. అదిగో దానికి సర్ప్రైజ్ అని చెప్పాను. సర్ప్రైజా ఏంటి అని అడుగుతుంది. చూడు అని చెప్పాను. సో చూసి నా కోసం పానీపూరి తెప్పించావా అంటే, కాదు ఇంట్లో చేశాను చూడు అని చెప్పి, హ్యాండ్ వాష్ చేసుకునిరా అంటే చేసుకొని వచ్చింది. తర్వాత టేస్ట్ చేసి చెప్పు ఎలా ఉందని చెప్పాను. టేస్ట్ చేయడానికి రెడీ పెట్టుకుంటుంది. తర్వాత ఇంకెప్పుడు బయట ఫుడ్ అడగకూడదు అలా అని చెప్పాను. బాగుంటే బాగుందంట, చాలా బాగుందంట, చాలా బాగుంది, ఇంక ఇంట్లోనే చెయ్యమ్మా, ఇంకా అవసరం లేదు బయట కొనడం, చాలా బాగుందని చెప్పింది. నన్ను కూడా పిలిచి తినమంటుంది. అండ్ నేను ఆల్రెడీ తినేసాను అనమాట. అది వచ్చే లోపల అది కొంచెం తినమంటుంది కదా, తింటున్నాను. దానికి కొంచెం ఇన్నాళ్ళైతే తినడం వచ్చేది కాదనమాట. నేనే ఇలా వేసి పెట్టేదాన్ని. ఇప్పుడైతే తినేస్తుంది. అలవాటైపోయింది పానీపూరి తినడం. చాలా కష్టపడి తినాలి. నోరు చిన్నది ఇలా పెట్టుకోవడం కష్టమైపోయేది. ఇప్పుడు ఈజీగా తినేస్తుంది. స్మార్ట్లో మేము ట్యూషన్కి వెళ్ళి తోలో పానీపూరి బండి ఉందన్నమాట. వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు అడుగుతూనే ఉంటుంది. రోజు బయట మంచిది కాదు కదా, ఎప్పుడైనా అయితే ఓకే. అందుకే ఇంకా నేను అడిగింది, ఈరోజు ఇప్పిస్తానని చెప్పాను. ఇప్పించుకుంటే ఇంక ఇంట్లోనే చేస్తాను అనమాట. అంటే ఇంట్లో ఆలు ఆల్రెడీ ఉడకపెట్టి ఉంది రెడీగా, ఇంకెందుకులే చేసేద్దామని చెప్పేసి చేస్తాను. ఇంట్లో చాలా ఈజీ అండి బాబు పానీపూరి చేయడం. మీరు కూడా పిల్లలకి ఇలాగే చేసి పెట్టండి, బాగుంటుంది. ఓకే, బాయ్ బాయ్. మీకు కూడా మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.